హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమారవి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి స్పెషల్, ఏ వంటతో వచ్చాను అనుకుంటున్నారా? చికెన్ ఫ్రై అండి. విలేజ్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేశానో, ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను. చికెన్ ఫ్రై అనేది చాలా రకాలుగా చేయొచ్చండి. ఇప్పుడు నేను పొడి మసాలా వేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. దీంట్లో కాంబినేషన్గా సజ్జ సంగటి కానీ రాగి సంగటి కానీ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా చెట్లు చూపిస్తాను, చూద్దురండి. దోసన పూలు పూసాయండి ఈరోజు. చాలా బాగున్నాయి, మంచి కలరు. చాలా నచ్చాయండి నాకు. ఇప్పటికి 3 times వెళ్ళి చూశానండి ఆ చెట్లని. బాగున్నాయి కదా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు అందరూ అయితే ఇంటి దగ్గర ఉన్నారండి. పిల్లలు ఉన్నారు, వాళ్ళ డాడీ ఉన్నారు. అందుకని ఏదైనా స్పైసీగా చేసి అమ్మ అంటే వాళ్ళ డాడీ అయితే చికెన్ తెచ్చారు. ఆ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని ముందు ఆనియన్ 2 చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత 2 చిన్న టమోటాలు తీసుకుని, టమోటాలు అయితే ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే కూర అనేది టేస్ట్ మారిపోతుందండి. ఇది పారనకూర అంటే మనకు షాపులు దొరుకుతుంది కదా పారనకూర, ఇదే అండి. ఇది నాటుకూర లాగా ఉంటుంది. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో మిరియాల పొడి అన్నీ వేస్తాం కాబట్టి స్పైసీకి తగ్గట్టు చూసి కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇవన్నీ కలిపి కొంచెం అంటే ఒక 20 నిమిషాలైనా లేదా ఒక 1/2 hour అయినా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్పు కారం అన్నీ ఈ ముక్కలకైతే బాగా పట్టించాలి. చూసారా, వీడియోలో చూపించే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి. అంతేనండి. చూసారా, ఇప్పుడు ఆ చికెన్కి మసాలా బాగా పట్టించి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఈలోగా మనం పొడి మసాలాకి అయితే రెడీ చేసుకున్నాము. కొంచెం ధనియాలు, మిరియాలు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని కొంచెం సోంపు కూడా వేసుకోవాలి. కొంచెం డ్రైగా అంటే ఆయిల్ ఏం వేయకుండా డ్రైగా వేయించుకోవాలి. అంతేనండి. ఇట్లాగా దోరగా వేయించుకోవాలి, మాడకూడదు. మాడిందంటే మళ్ళీ కూర టేస్ట్ మారిపోతుంది. మాడకుండా మిక్సీకి వేసుకోవాలి. దాంట్లోనే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మనం చికెన్ అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని తీసి స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో అయితే వాటర్ అయితే ఏం వేయట్లేదండి నేను, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటరే కూరకు సరిపోతుంది. అదండి, వాటర్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి. ఈ వాటర్ అయితే మనకు సరిపోతుంది, ఎందుకంటే మనం ఫ్రై కాబట్టి ఇంక వాటర్ అయిన అవసరం లేదు. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూద్దామండి ఎంతవరకు ఉడికిందో. సగం వరకు అయితే ఉడికిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లోనే కొంచెం ఆయిల్ ఉంటుంది, చికెన్లోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలండి. చూడండి వాటర్ ఎంత వచ్చేసిందో. చూడండి ఆయిల్ కూడా బయటికి అయితే వస్తూ ఉంది. అందుకని మనం చూసి మితంగా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి చూద్దామా, ఉడికిందామని. ఉడికింది, పూర్తిగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ పొడి మసాలానే దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ముక్కలు కలిసేంత వరకు మొత్తం కలిపేయాలండి. చూసారా, చూస్తుంటేనే
చాలా అంటే చాలా బాగుంది కదా, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా ఈ ఒక్కటి లేకపోతే అసలు కూర ఫినిష్ అవ్వదు. ఇప్పుడు కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకుందాం. చూసారా ఈ గ్రీన్ కలరు అంటే ఎంత బాగుందో. ఇప్పుడండి అసలు టేస్ట్ వస్తుంది చికెన్కి. కొత్తిమీర పుదీనా వేస్తేనే అసలు టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై విత్ సజ్జ సంగటి సూపర్ కాంబినేషన్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా మీకు నోరు ఊరిపోతుందా? మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. బాగుంది, చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.